మన ఇంటి పెరట్లో లేదా రోడ్డు పక్కన చాలా రొటీన్‌గా కనిపించే ఒక ఆకు. దాని విలువ మనకంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ తెలుసంటే మీరు నమ్ముతారా? అవును. మనం పెద్దగా పట్టించుకోని మునగాకును అక్కడ సూపర్ ఫుడ్ అని పిలుస్తూ ల్యాబ్‌లలో రీసెర్చ్‌లు చేసి మరీ బాటిళ్లలో పెట్టి వేల రూపాయలకు అమ్ముతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ మునగాకులో నిజంగానే అంత సీన్ ఉందా? లేక ఇదంతా జస్ట్ ఒక మార్కెట్ జిమ్మిక్కా? ఈరోజు ఈ వీడియోలో మునగాకు గురించి ఉన్న కొన్ని కళ్ళు చెదిరే నిజాలు, సైన్స్ ఏం చెబుతోంది, అలాగే దీని చుట్టూ ఉన్న కొన్ని పెద్ద అపోహల గురించి చాలా సింపుల్ వర్డ్స్‌లో మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఈ ఆకులో అంత స్పెషల్ ఏముందో చూద్దాం. మనం సాధారణంగా క్యారెట్ తింటే విటమిన్ ఏ వస్తుంది, పాలు తాగితే కాల్షియం వస్తుంది, యాపిల్ తింటే ఐరన్ వస్తుంది అని అనుకుంటాం కదా. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మనకి వేరు ఆహార పదార్థాల నుంచి దొరికే విటమిన్లు, మినరల్స్ చాలా వరకు ఈ ఒక్క మునగాకులోనే దొరుకుతాయి. సైంటిఫిక్ డేటా ప్రకారం చూస్తే ఒక్క కప్పు మునగాకులో ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ సి, పాల కంటే ఎక్కువ కాల్షియం, క్యారెట్ కంటే ఎక్కువ విటమిన్ ఏ, అలాగే పాలకూర కంటే ఎక్కువ ఐరన్ ఉండే అవకాశం ఉందంట. అందుకే దీన్ని ఆయుర్వేదంలోనే కాకుండా మోడర్న్ న్యూట్రిషన్ కూడా ఒక న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ అని అంటారు. అంటే తక్కువ క్వాంటిటీ తిన్నా ఎక్కువ పోషకాలు దొరుకుతాయన్నమాట. సరే, ఇన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఓకే. మరి ఇవి మన బాడీలోకి వెళ్తే ఏం చేస్తాయి? మొదటిది మీ అజీర్తి, కడుపు సమస్యలు. మనలో చాలా మందికి తిన్నది సరిగ్గా అరగకపోవడం, గ్యాస్ లేదా మలబద్ధకం, కాన్స్టిపేషన్ వంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మునగాకులో ఫైబర్ అంటే పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన కడుపులోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేసి డైజెషన్ను చాలా స్మూత్గా చేస్తుంది. రెండవది ఇమ్యూనిటీ. ఇందులో విటమిన్ సితో పాటు చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అంటే మన శరీరంలో కణాలకు హాని కలిగించే టాక్సిన్స్తో పోరాడే యోధులు. సీజనల్ రోగాలు, జలుబు, ఇన్ఫెక్షన్ నుంచి బాడీకి రక్షణ ఇవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. ఇక ఇప్పుడు చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ షుగర్ మరియు వెయిట్ లాస్. చాలా మంది యూట్యూబ్ వీడియోల్లో మునగాకు తింటే డయాబెటీస్ మాయమైపోతుంది, ఫ్యాట్ కరిగిపోతుంది అని చెప్తూ ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే అలా ఏ ఒక్క ఫుడ్ కూడా మ్యాజిక్ చేయలేదు. సైన్స్ ఏం చెబుతుందంటే మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ అనే ఒక కాంపౌండ్ మనం తిన్న ఆహారం నుంచి గ్లూకోజ్ రక్తంలోకి మెల్లగా కలిసేలా చేస్తుంది. దీనివల్ల తిన్న వెంటనే బ్లడ్ షుగర్ ఉన్నట్టుండి స్పైక్ అవ్వకుండా నియంత్రణలో ఉండేందుకు హెల్ప్ అవుతుంది. అంతే తప్ప ఇది షుగర్ వ్యాధికి కంప్లీట్ క్యూర్ కాదు. ఇక వెయిట్ లాస్ విషయానికి వస్తే మునగాకు తింటే డైరెక్ట్ గా బరువు తగ్గిపోదు. కానీ ఇందులో ఫైబర్ ఎక్కువ, క్యాలరీలు తక్కువ కావడం వల్ల ఇది తిన్నప్పుడు కడుపు నిండినట్టు అనిపిస్తుంది. దాంతో పాటు మనం జంక్ ఫుడ్ లేదా ఎక్కువ క్యాలరీలు తినకుండా ఉంటాం. ఇలా ఇది మీ వెయిట్ లాస్ జర్నీకి సపోర్ట్ చేస్తుంది అంతే. ఇదంతా విన్నాక సరే, మరి దీన్ని రోజువారీ వంటల్లోకి ఎలా తీసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. మన తెలుగింట్లో మునగాకుతో రకరకాలుగా రుచికరమైన డిష్లు చేసుకోవచ్చు. ఇది చాలా మందికి తెలియదు. మునగాకుని పప్పులో వేసి మునగాకు పప్పు చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే పోషకాలు కూడా బాగా అందుతాయి. అంతేకాకుండా పెసరపప్పు లేదా శనగపప్పుతో కలిపి పొడి పొడిగా ఫ్రై చేసుకోవచ్చు. తోటకూర, పాలకూర లాగే మునగాకు కర్రీ కూడా చేసుకోవచ్చు. దోస పిండిలో లేదా చపాతి పిండిలో చిన్నగా తరిగిన మునగాకు కలిపేసి రొట్టెలు కూడా చేసుకోవచ్చు. లేదా మునగాకును కషాయంలా కాచుకొని టీ లాగా కూడా తాగవచ్చు. మరి ఇంతకీ మునగాకు రోజుకి ఎంత తినాలి? మంచిది కదా అని రోజుకి ఒక బుట్టెడు ఆకులు తినేస్తామంటే కుదరదు. ఏదైనా సరే పరిమితిలోనే ఉండాలి. సాధారణంగా రోజుకి ఒక చిన్న కప్పు ఉడికించిన మునగాకు లేదా 1 నుండి 2 టీ స్పూన్ల మునగాకు పొడి ఒక నార్మల్ హెల్తీ పర్సన్ కి సరిపోతుంది. ఇక్కడ ఇంకొక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఫ్రెష్ ఆకులు మేలా లేదా మార్కెట్లో దొరికే పౌడర్ మేలా? నిజం చెప్పాలంటే ఫ్రెష్ మునగాకే ఎప్పుడు నంబర్ 1. ఎందుకంటే అందులో విటమిన్లు, వాటర్ కంటెంట్ న్యాచురల్ గా ఉంటాయి. ఒకవేళ మీకు చెట్టు అందుబాటులో లేకపోతే నీడన ఎండబెట్టిన ఆర్గానిక్ మునగాకుల పొడిని వాడొచ్చు. కానీ పొడి కొనేటప్పుడు అందులో ఎటువంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ లేవని చూసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్, మునగాకు ఎవరు జాగ్రత్తగా తినాలి? మునగాకు మంచిదే, కానీ అందరికీ ఒకేలా పనిచేయదు. మునగాకు కాయలు, ఆకులు ఓకే, గానీ మునగాకు వేర్లు లేదా బెరడు వాడకూడదు. అలాగే గర్భవతులు దీన్ని తీసుకునే ముందు ఖచ్చితంగా డాక్టర్ని అడగాలి. మునగాకు న్యాచురల్ గానే బ్లడ్ షుగర్, బీపీని తగ్గిస్తుంది. కాబట్టి మీరు ఆల్రెడీ హెవీ డోస్ మెడిసిన్స్ వాడుతూ ఉంటే రెగ్యులర్ గా మునగాకు తింటున్నప్పుడు షుగర్ లెవెల్స్ బాగా పడిపోయే ప్రమాదం ఉంది. థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఒకసారి డాక్టర్ సలహా తీసుకునే వాడటం మంచిది. లాస్ట్ గా కొన్ని అపోహలు. మునగాకు తింటే రాత్రికి రాత్రే అన్ని రోగాలు తగ్గిపోతాయి, ఇది తింటే ఇక మెడిసిన్లు అక్కర్లేదు అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు మాత్రమే. ఇది ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ మాత్రమే. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మునగాకు అనేది ఒక సద్గుణాలు ఉన్న అద్భుతమైన దేశీ ఆహారం. డబ్బులు పెట్టి ఆర్టిఫిషియల్ సప్లిమెంట్లు, మల్టీవిటమిన్ టాబ్లెట్లు కొనే కంటే మన ఇంటి పెరట్లోనే ఉచితంగా దొరికే ఈ మునగాకుని వారానికి 2 లేదా 3 సార్లు మన డైట్ లో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఇంట్లో మునగాకుతో ఏం వంటలు చేస్తారో కింద కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి హెల్తీ వీడియోల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.